వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎం అయ్యి ఆల్మోస్ట్ 10 మంత్స్ అవుతుంది. ఈ 10 మంత్స్లో అసలు ఏం చేశారు, సో ఆయన పరిపాలన విధానం ఎలా ఉంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఇప్పటికీ 10 మంత్స్ అయిపోతుంది సార్. అసలు ఏమేం చేశారు, ఆయన పరిపాలన విధానం ఎలా ఉందంటే ఏం చెప్తారు? సో ఈ రోజుకి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 10 మంత్స్ అవుతుంది. ఎస్ సార్. ఈ 10 మంత్స్ సందర్భంగా ఈ 10 నెలల్లో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అందించినటువంటి పరిపాలన ఎలా ఉంది, ఓకే, దాని దాని మీద చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ ఏం చేస్తుంది, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మీడియా కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఒక బోగస్ సర్వేని తెర మీదకి తీసుకొచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఓకే, దాని ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి, 75 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఒక సర్వేని వాళ్ళు నిన్నటి నుంచి గత 24 గంటల నుంచి తిప్పుతూ ఉన్నారు. ఓకే, సో అసలు ఈ 10 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు అనేది ప్రభుత్వం వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి డేటా బయటకు వస్తుంది. ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఈ 10 నెలల్లో అని అంటే, ఇది కూటమి ప్రభుత్వం చెప్తున్నది కాదు, ఢిల్లీ చెప్తుంది. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లో వృద్ధి రేటుని 2.2% పెంచారు. వృద్ధి రేటు 2.2% పెరిగేలా ఆయన పరిపాలన ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేవలం 10 నెలల్లో 2.2% గతం కంటే కూడా వృద్ధి రేటు పెరిగింది అని అంటే ఇది చిన్న విషయం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో అద్భుతమైనటువంటి పరిపాలన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అనొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా కూటమే కదా, అక్కడ కూటమి ఇక్కడ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి అనొచ్చు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయినంత మాత్రాన నీతి ఆయోగ్ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సంస్థలో నీకు అన్నీ కలిపి ఇవ్వరు. ఓకే, ఏది వృద్ధి రేట్ని లేని దాన్ని ఉన్నట్టు చెయ్యరు. కాబట్టి దాన్ని మనం అది అఫీషియల్గా ఇచ్చేటువంటి డేటా అది. ఓకే, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ వేరు, లెజిస్లేషన్ సిస్టమ్ వేరు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఆన్ పేపర్ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కంక్లూడ్ చేసి ఇచ్చేటువంటి డేటా అది. వన్స్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు అని అంటే అధికార యంత్రాంగం ఆన్ పేపర్ డేటా ఇచ్చారంటే ఇంకా అది అఫీషియల్ అనుకోవాలి. ఓకే, ఒకవేళ లోపల ఇంకొద్దిగా ఏదన్నా దాని మీద ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా ఇచ్చినటువంటి డేటాను నువ్వు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే, బెంచ్ మార్క్గా పరిగణించాల్సిందే. ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది రిగ్గింగ్ అంటారు, కొంతమంది ఈవీఎంలు మ్యానిపులేషన్ అంటారు, ఇంకొంతమంది ఏమో అసలు క్యాండిడేట్ ప్రత్యర్థి కనుక బలంగా ఉన్నట్టయితే వీడు గెలిచిండేవాడు కాదు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటుంటారు. కారణాలు ఏమైనప్పటికీ అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ గెలిచినట్టు అదే బెంచ్ మార్క్, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.2% అభివృద్ధి చెందిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇస్తుంది. ఆ డేటా నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇస్తాయి. సో దాన్ని బెంచ్ మార్క్గా తీసుకోవాల్సిందే. సో 2.2% పెరిగింది అని అన్నారు. సరే, దానికి తగ్గినటువంటి పెరిగింది బాగానే ఉంది, దానికి తగినటువంటి కళ్ళకి కనిపిస్తున్నాయా ఏవైనా ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు ఎవరికైనా. దాని తగిన పరిణామాలు అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఎలా? అమరావతి రీకన్స్ట్రక్షన్ మొదలైంది. అమరావతి రీకన్స్ట్రక్షన్ కోసం దాదాపు 60,000 కోట్ల రూపాయలు సేకరించగలిగారు. ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రకరకాల మార్గాల ద్వారా దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు సేకరించగలిగారు. అలాగే 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి పనులకి టెండర్లు ఫైనల్ చేశారు. వర్క్ జరుగుతుంది. ఇది మన కళ్ళకు కనిపిస్తుంది డెవలప్మెంట్ యాక్టివిటీ. అలాగే జాతీయ రహదారులు, ఆంధ్రప్రదేశ్ని అనుసంధానం చేసేటువంటి జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు
ఆల్రెడీ జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, ఓకే అయినవి ఉన్నాయి. అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ కూడా ఓకే అయినాయి. ఇవన్నీ కూడా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే రోడ్డుకు సంబంధించిన జాతీయ రహదారులకు సంబంధించిన అప్రూవల్స్ కానీ, లేదా శాంక్షన్ అయినవి కానీ, లేదంటే ఆల్రెడీ గ్రౌండ్ అయినవి కానీ తీసుకుంటే దాదాపుగా 10 లక్షల కోట్లు దాకా ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఓకే. ఇక ఇవి కాకుండా మళ్ళీ విమానాశ్రయాలు. ఇప్పుడు విమానాశ్రయాలు తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు దగ్గర ఒక విమానాశ్రయం రెడీ అవుతుంది. అలాగే భోగాపురం అది రెడీ అవుతుంది. తర్వాత కొన్ని చోట్ల మీకు నెల్లూరు జిల్లాలో ఇంకొక ఎయిర్పోర్ట్, మినీ ఎయిర్పోర్ట్స్, ఆ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేసేదానికి ల్యాండ్ అక్విజిషన్ ఇదంతా జరుగుతుంది. దానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కూడా దానికి డిపిఆర్లు తయారు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఇక ఇవి కాకుండా పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలిగారా, పెట్టుబడులు ఎన్ని రాబట్టగలిగారు అని అంటే ప్రభుత్వం చెప్తుంది ఏంది, ఈ 10 నెలల్లో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి, కొన్ని ల్యాండ్ అయ్యాయి అని చెబుతున్నారు. ఓకే. వీటిల్లోనే ప్రధానంగా చెప్పుకోవాలంటే రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అలాగే బీపీసీఎల్ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అదొక్కటే బీపీసీఎల్ ఎన్టీపీసీతో కలిసి జాయింట్ వెంచర్ తోటి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బీపీసీఎల్ ఆల్మోస్ట్ అదొక్కటే రిఫైనరీ అయితే దాదాపు 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది. దానివల్ల ఇప్పటి వరకు ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇంకొక 2 లక్షల మందికి నుంచి 3 లక్షల మంది వరకు ఇచ్చామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది. ఇది కళ్ళకు కనిపిస్తుంది. దీనితో పాటు ఒక పరిపాలనకు సంబంధించినటువంటి ఒక స్ట్రక్చరు, ఓకే, అంటే ఎక్కడ డ్రోన్ హబ్గా చేయాలి, ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి తీసుకొచ్చారు. సో ఒక పాజిటివ్ మూడ్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళగలిగారు ఈ 10 నెలల్లో. అభివృద్ధి కోణం నుంచి చూస్తే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే 2.2% వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఈ 10 నెలల నుంచి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక రెగ్యులర్ పరిపాలన చూస్తే కనుక మీకు గతానికి ఇప్పటికీ చాలా భిన్నంగా ఎవరైనా సరే ఇమీడియట్గా మనకు కనిపించేలాగా ఉండేటువంటి అంశం ఏంటంటే ఎక్కడా కూడా భూత పురాణాలు లేవు. అవును. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేయటం కానీ, లేదంటే పర్సనాలిటీస్ని డ్యామేజ్ చేయటం కానీ, లేనిపోయినటువంటి విధంగా పోస్టులు పెట్టి గందరగోళం చేయటం కానీ ఇలాంటివన్నీ తగ్గాయి. గతం తాలూకు కొన్ని రుగ్మతలు, గతం తాలూకు ఉండే అక్రమాలు, అవినీతి వీటన్నిటినీ వెలికి తీస్తూనే, బయట పెడుతూనే పరిపాలనని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అన్ని గ్రామాల్లో దాదాపుగా గంజాయి సరఫరా ఉండేది, డ్రగ్స్ సరఫరా ఉండేది. ఓకే. రౌడీ ఎలిమెంట్స్ ఇష్టానుసారం చెలరేగిపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఈగల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఈ డ్రగ్స్, గంజాయిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగారు. అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపించచ్చు కానీ. అలాగే 2019 నుంచి 2024 వరకు రెచ్చిపోయినటువంటి కొంతమంది అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తూనే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలిగారు. ఓకే. ఇవి ఓవరాల్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందుకే 2.2% గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటును చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ఈ 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలుగా వీటిని చెప్తూ ఉంటే, ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూటమి తరఫు నుంచి అప్ టు మార్క్ పరిపాలన ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ దీన్ని ఉల్టా తీసుకెళ్ళి ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదో సంస్థ సర్వే చేసినట్టు, గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చేత ఎన్నికల ముందు సర్వే చేయించారు. సర్వే చేయించి వై నాట్ 175 అని చెప్పి ప్రచారం చేసి
160కి పైగా వస్తాయి అని చెప్పి 160 అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఎంపీలు అయితే 25కి 23 వస్తాయి అని ప్రచారం చేయించుకున్నారు. ఇదే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సోషల్ మీడియా కూడా అదే పాట పడింది. ఇప్పుడు ఈ 10 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రారు అనేటువంటిది గత 24 గంటల నుంచి ప్రచారం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వృద్ధి రేటు పెరిగింది, ఆంధ్రప్రదేశ్ ఈ 10 నెలల్లో అద్భుతంగా ఉందని చెప్పి చెప్తుంది కదా. మరి బెంచ్ మార్క్ దాన్ని తీసుకుంటారా, దీన్ని తీసుకుంటారా? దాన్ని బెంచ్ మార్క్ తీసుకోవడానికి ఏంటి క్రైటీరియా? ఇక్కడ క్రైటీరియా ఉంది. ఇక్కడ బెంచ్ మార్క్ తీసుకోవడానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి, కానీ దాన్ని తీసుకోవడానికి కొలమానాలు ఏమున్నాయి? కాబట్టి 10 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు అప్ టు మార్క్, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అప్ టు మార్క్ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6లు అవి కొంత ఇంకా అమలు చేయాల్సి ఉంది. వాటిలో కొన్ని చేశారు. ఉచిత సిలిండర్ చేశారు, పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంకా ఉచిత బస్సు, తర్వాత అమ్మఒడి, ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉన్నాయి. వాటి మీద కొద్దిగా చర్చ జరుగుతుంది తప్పితే మిగతా ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా ఈ స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ 93%, ఆ 93%కి అనుగుణంగానే పరిపాలన కూడా ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సరే, ప్రత్యర్థి పార్టీలు సర్వేలు ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ సర్వేలు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సరే, ఆ సర్వేలు నిజమా అంటే వాళ్ళు నమ్మొచ్చు. బట్ అల్టిమేట్గా నమ్మేది ఏంది? అధికార ముద్రతో వచ్చినటువంటి డేటానే నమ్మాలి కదా. కాబట్టి ఇక ఏది నమ్మేవాళ్ళు అది నమ్ముతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.